అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు. విశ్వవసు అంటే అందరూ సమృద్ధిగా ఉండాలి అని అర్థం అంట. హాయ్ హలో వెల్కమ్ టు రోజ్ ఫనీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ మొత్తం మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి ఒక్కటి ఇలా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా డిషెస్ కూడా ఉన్నాయి, నేను చేసిన వెరైటీ డిషెస్ కూడా ఉన్నాయి. ఇలా డెకరేట్ చేసుకున్నాము. మా ఎంట్రన్స్ అనేది ఫ్లవర్స్ ఆల్రెడీ ముందు రోజు నైటే అన్నీ కుచ్చేసుకొని పెట్టుకున్నాము. ఈ డెకరేషన్ క్రెడిట్ మాత్రం మొత్తం మా మామయ్యకే ఇస్తాను, బికాజ్ అంతా ఆయనే చేశారు. తర్వాత మామిడాకులతో ఈసారి డిఫరెంట్గా ట్రై చేసాము. ప్రతిసారి ఏమవుతుందంటే పెట్టిన నెక్స్ట్ సెకండ్కే 2-3 నిమిషాలకే అవి పడిపోతున్నాయి, ఎందుకో అర్థం కాదు. ఆ హోల్ సరిగ్గా పెట్టినాక కూడా పడిపోతూ ఉంటాయి పైనుండి. ఈసారి ఏం చేసామంటే మంచిగా ఉన్న చిన్నవి, పెద్దవి కాకుండా చిన్న లీవ్స్ అన్ని ఒకే చోట తీసుకున్నాక ఒక స్టాప్లర్ ఉంటుంది కదా, స్టాప్లర్ పిన్స్ అనేది పిన్ చేసుకునేది ఉంటుంది కాబట్టి దాంతో మనం ఈసారి డెకరేట్ చేయబోతున్నాము. నార్మల్గా హోల్ పెట్టి పెడతాము, ఈసారి మాత్రం ఫస్ట్ టైం స్టాప్లర్ పిన్తోని డెకరేట్ చేసాము. అటు ఇటు కదలకుండా. అనుకుంటారు స్టాప్లర్ పిన్స్ ఇబ్బంది కదా అని, బట్ అదే థ్రెడ్ తీసేసి మళ్ళీ డిస్పోజ్ చేసేస్తే ఏం ఇబ్బంది ఉండదు తీసి పీకడం వల్ల. సో ఈ ట్రిక్ని ఫాలో అవడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ టైం ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి స్కిప్ అవ్వకుండా లీవ్స్ అనేవి పర్ఫెక్ట్గా అక్కడే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలా ట్రై చేసాం ఈసారి కొత్తగా. అండ్ ఇంకా పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. అందరికీ తెలిసిందే, బట్ మేము ఎలా చేసుకున్నాం అనేది చెప్తున్నాము. చింతపండు, మామిడికాయ, వేపాకు పువ్వు అండ్ బెల్లం ఆర్ చక్కెర, కొంతమంది వేరేగా వేసుకుంటారు. ఇది ఇంకొక టిప్ ఏంటంటే, మా అత్తమ్మ ఇలా ఉన్న మ్యాంగోకే చిన్నగా కట్ చేసింది, ముక్క కట్ చేయకుండా. బికాజ్ మొత్తం మ్యాంగో మనం యూజ్ చేయం కాబట్టి అక్కడున్న మ్యాంగోనే చిన్న పీసెస్ ఓన్లీ పచ్చడికి ఏ సైజ్ కావాలో అలానే మ్యాంగో కట్ చేసింది. ఈ ట్రిక్ కూడా యూజ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. చిన్న పచ్చడి చేసుకున్నప్పుడు కూడా మనం మ్యాంగోతోని అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం మేము ఫస్ట్. ఇంకా ఇలా కట్ చేసుకొని జస్ట్ నైఫ్తో ఇలా అంటే చాలు, చిన్న పీసెస్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. సో మనకి ఈజీగా అవుతుంది ఒకటేసారి ఇన్ని పీసెస్ రావడం. అండ్ పచ్చడికి ఈ సైజుతో సరిపోతాయి కాబట్టి బాగా వచ్చింది అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఉప్పు కారము కలిపింది ఉంటుంది కదా, అది వేప పువ్వు అన్నీ ఒక చోట పెట్టుకున్నాము. నెక్స్ట్ చింతపండునంతా స్మాష్ చేసేసి చింతపండు నీళ్లు తీసుకొని ఒక బౌల్లో పచ్చడి ఎలా చేస్తామో అందులో ఆ బౌల్లో బెల్లం అండ్ చింతపండు వేసేసుకున్నాము. తర్వాత మామిడికాయలు, వేప పువ్వు, కొంతమంది కాజు, బనానా, ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటారు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటారు. పచ్చడి అనేది అందరు కలిసి చేసుకునేది. ఉప్పు కారం ప్రతి ఒక్కటి వేసాము. ఇంకో సైడు పూజకు కూడా విగ్రహాలన్నీ వాష్ చేసుకుంటున్నాము వాటర్ అండ్ పీతాంబరం పెట్టి. బికాజ్ అవన్నీ మంచిగా నీట్గా కలర్ వస్తాయి కాబట్టి, చాలా వరకు రాగివే ఉన్నాయి. అవన్నీ కలర్ మంచిగా రావాలి అంటే మాత్రం మనం పీతాంబరం యూజ్ చేస్తాము. పీతాంబరం అందరికీ తెలిసిందే, హోమ్మేడ్ పీతాంబరమ్స్ కూడా ఉంటాయి. చింతపండుతో యూజ్ చేస్తే కలర్ మంచిగా పోయి మంచి కలర్ బయటికి వస్తుంది. సో చింతపండు పీతాంబరం కలిపి వాష్ చేస్తూ ఉన్నాము.
ఇంకా నేను ఎంట్రీ ఇచ్చాను. నాకైతే వంటలు రావు, నాకు వచ్చిన దాంతో చేస్తూ ఉన్నాను. ఏదో ఛానల్ వెతుకుతాను, అందులో ఒక వంట చూడడం చేయడం. బట్ అది పాపం కుదిరాయి, అందరూ బలవంతంగా తిన్నారు. నేనైతే బొబ్బట్లు ట్రై చేస్తున్నా, ఫస్ట్ టైం అనుకుంటా. అయినా మెతికి ఫస్ట్ అయితే రవ్వ కేసరి చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. కొంచెం చక్కెర తక్కువైంది. రవ్వ వేయించుకోవాలి నెయ్యిలో, ఆల్రెడీ రోస్టెడ్ ఉన్నా కొంచెం వేయించుకుంటే పచ్చి స్మెల్ అనేది పోతుంది. మంచిగా షాలో ఫ్రై, కొంచెం బ్రౌన్ అయ్యే వరకు షాలో ఫ్రై చేసుకున్నాక హాట్ వాటర్, కొంచెం మరిగే వాటరే పోసుకోవాలి, నార్మల్వి పోసుకోవద్దు. పోసుకున్నాక కొంచెం మిక్స్ చేస్తే రవ్వ అనేది బాగా ఉడుకుతుంది. అది పోసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి అన్నీ ఒకటేసారి పోసామనుకో ఇంకా లూజ్ అయిపోతుంది, సో టేస్ట్ అనేది బాగోదు. మెల్లగా ఇలా బాయిల్కి వస్తుంది. ఒక 2 minutes సిమ్లో పెట్టే కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ బాగా ఉడికి ఇలా మనకి పొడి పొడిగా వస్తుంది. బికాజ్ మనం నెయ్యి వేసాం కాబట్టి. రవ్వ ఎంత వేసుకున్నామో దానికి క్వాంటిటీ సేమ్గా చక్కెర వేసుకుంటే సరిపోతుంది. బట్ నేను కొంచెం తక్కువ వేసాను, సరిపోతుందో లేదో అని. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని, పూజ అయిపోయినాక. ఇలా కొద్దిసేపు మిక్స్ చేస్తే చక్కెర కూడా మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది. సో మనకి తినడానికి కూడా మంచిగా ఉంటుంది, స్వీట్ అండ్ లూజ్ కన్సిస్టెన్సీ. కాజు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మనం గీలో రోస్ట్ చేసుకున్నవైనా నార్మల్ అయినా వేసుకోవచ్చు, కొంచెం క్రంచీగా ఉంటుంది. సో ఇది నార్మల్. కలర్ కూడా వేస్తారు, కేసరి అని చెప్పి, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అని చెప్పి. నార్మల్గా ఇలా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుండే టేస్ట్ కూడా అని నేను అనుకున్నా. నెక్స్ట్ ఇంకా బొబ్బట్లు స్టార్ట్ చేసాము. నేను చేసినవైతే అటు ఇటుగా వచ్చాయి, కానీ వచ్చాయి, అవి తినలేదు నేను తప్ప ఎవరు. సో ఇంకా మా అత్తమ్మ సమరంలోకి దిగింది. విచిత్రం ఏంటంటే నేను చేసిన వాటితోనే అత్తమ్మ బొబ్బట్లు చేసింది. అంటే నేను ప్రాసెస్ కరెక్ట్ చేశాను, నేను బొబ్బట్టే సరిగ్గా చేయలేదు అనిపించింది. తను ఇలా నార్మల్ పాలిథిన్ కవర్ అయినా పర్లేదు, బటర్ పేపర్ అయినా పర్లేదు, దాని మీద కొంచెం నెయ్యి వేసి పిండిలో పప్పు ముద్ద పెట్టేసి నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి. చాలా పల్చగా ప్రెస్ చేసుకుంటే చాలా బాగా లేయర్ వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనకు కావాల్సిందే డ్రై ఫ్రూట్స్ కానీ గసగసాలు కానీ ఏవన్నా మనం ఇలా అద్దుకుంటే టేస్ట్ ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెము ఇష్టమైన వాళ్ళు అద్దుకుంటారు, చాలామంది ప్లేనే ప్రిఫర్ చేస్తారు. పెనం అనేది వేడిగా ఉండాలి, ముందే చెప్తున్నా. పెనం వేడిగా ఉంటేనే మనకి అతకకుండా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే ముందే నెయ్యి వేసామనుకోండి కూడా అతకకుండా ఉంటుంది. పైన నెయ్యి వేయాలి, కింద నెయ్యి వేయాలి వేసే ముందే. ఆ నెయ్యి వేసుకున్నాక 2 sides షాలో ఫ్రై, మరీ బ్రౌన్ కావద్దు, మరీ బ్లాక్ కావద్దు, ఆ టేస్ట్ మారిపోతుంది. కొంచెం వేడయ్యాకనే మనము ఇలా షఫుల్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మంచి బొబ్బట్ల కోసము పప్పు అండ్ షుగర్ అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలంట, అప్పుడే షుగర్ సరిపోతుంది అండ్ పప్పు కూడా లూజ్గా అవ్వకుండా బాగుంటుంది అంట. మా అత్తమ్మ చెప్పింది, నేను గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా షిఫ్ట్ చేసుకున్నాక ఇలా లైట్ బ్రౌనిష్ కలర్కి మారిపోయింది. సో ఇంత రోస్టింగ్ సరిపోతుంది, మరీ ఎక్కువ చేస్తే కూడా వెంటనే మాడిపోతుంది. త్వరగా చేసుకోవాలి, సిమ్లో కుక్ చేసుకున్నా పర్లేదు, మాడడం అనేది చాలా తగ్గుతుంది. మనం నార్మల్గా ఇలా ప్రెస్ చేసుకున్నా అటు ఇటు మూవ్ చేసుకున్నా కూడా బాగా కుక్ అవుతుంది. అండ్ చెప్పాను కదా, గసగసాలు కూడా కొంచెం వేగితేనే టేస్ట్ బాగుంటుంది, లేదా పచ్చిగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ నెయ్యి ఎక్కువ ఉండాలి దీనికి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. నేను చేసిన బొబ్బట్లు మాత్రం ఇక్కడ పెట్టలేదు, షార్ట్లో పెడతాను. ఆ షార్ట్ కోసం మాత్రం వెయిట్ చేయండి. ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫోల్డ్ చేసేటప్పుడు చూడండి మనకి ఎంత మంచిగా లేయర్ వస్తుందో. బికాజ్ మనము చాలా థిన్గా ప్రెస్ చేసుకున్నాం కాబట్టి లేయర్ అనేది బాగా వస్తుంది. ఇంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.